భారత విప్లవోద్యమ నేత అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సందర్భంగా మార్చి 9న ఖమ్మం పట్టణంలో జరిగే వర్ధంతి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ మహబూబాద్ జిల్లా కార్యదర్శి పాయం చిన్నచంద్రన్న. ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలని రూపొందించిన పోస్టర్లను జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఆవిష్కరించారు. నేడు మాజీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్ర బోస్ 9వ వర్ధంతి సభని నేడు జరుపుకుంటున్నాం. ఈ 9వ తారీఖునే ఖమ్మం జిల్లాలో పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. అలాంటి పోస్టర్ని ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఆవిష్కరిస్తున్నాం. కాబట్టి రకన్న జీవితాంతం విప్లవోద్యమంలో తన మమ్మలమైనటువంటి త్యాగాలు చేసి మార్చి 9వ తారీఖున బ్రెయిన్ ట్రోక్తోటి మరణించాడు. తను చనిపోయి 9 సంవత్సరాలు నిండినా కానీ తన కళలు కన్నటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవం, దోపిడీ లేని పీడన లేని సమాజం రావాలనే లక్ష్యంతో తను ఉద్యమించాడు. చనిపోయే వరకు కూడా 67 నుండి 2016 వరకు కూడా అజ్ఞాత జీవితంలో గడిపాడు. అలాంటి కామ్రేడు కలలు కన్నా సమాజం రాలేదు. దానికోసము నేడు యువకులు, విద్యార్థులు, రైతులు ఉద్యమించాల్సిన నేపథ్యం అనేది ఏర్పడింది. నేడు రాష్ట్రంలో, కేంద్రంలో ఏర్పడిన అధికార పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలని పక్కకు పెట్టినాయి. పక్కకు పెట్టి దోపిడీ పప్పాని, దోపిడీ వర్గాలకి పెంపొందేసిన చట్టాలని, అలాంటి విధానాలని, అలాంటి ఒప్పందాలు చేసుకుని దేశంలో, రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క మౌలిక సమస్యలు పరిష్కరించలేని నేపథ్యం ఏర్పడుతుంది. కావున ఇలాంటి సమస్యల సాధన కోసము పిల్లలందరూ కూడా రవణ వర్ధన సందర్భంలో ఉద్యమానికి రావాల్సిందిగా సిపిఐ మాట్లాడుతుంది.